వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం. ఇవాళ అధికారికంగా ప్రోటెం స్పీకర్ ప్రకటన. నేటి అసెంబ్లీ సెషన్కు జగన్ దూరం. పులివెందుల టూర్కు వెళ్లనున్న మాజీ సీఎం. నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్. లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్న రేవంత్ రెడ్డి. నేడు ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. తెలుగు రాష్ట్రాల నుంచి బట్టి, పయ్యావుల కేశవ్ హాజరు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురు. బెయిల్పై స్టే విధించిన హైకోర్టు. నేడు బంగ్లాదేశ్తో భారత్ ఢీ. విజయం వరిస్తే సెమీస్ బెర్త్. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. ఉదయం 5:30 నుంచి కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ప్రొక్లైనర్లు, బుల్డోజర్లతో కూల్చివేత పనులు జరుగుతున్నాయి. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ ఆఫీస్ కూల్చివేతకు సిఆర్డీఏ ప్రొసీడింగ్స్ చేపట్టింది. సిఆర్డీఏ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. సిఆర్డీఏ కమిషనర్కు హైకోర్టు ఆదేశాలను తెలిపారు వైసీపీ న్యాయవాది. ఇరిగేషన్ స్థలంలో కార్యాలయం నిర్మిస్తున్నారని సిఆర్డీఏ అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చామని సిఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. ఉదయం 5:30 నుంచి కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ప్రొక్లైనర్లు, బుల్డోజర్లతో కూల్చివేత పనులు జరుగుతున్నాయి. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ ఆఫీస్ కూల్చివేతకు సిఆర్డీఏ
ఇవాళ సాయంత్రం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఎంపీలతో చంద్రబాబు భేటీ అవుతారు. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతను చంద్రబాబు ఎంపిక చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై టీడీపీ పార్లమెంటు భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే మాత్రం ఏదైతే ఉందో ఈ రోజు ఒకవైపు నుంచి కూడా చూసుకున్నట్టయితే అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతుండగా అసలు టీడీపీ కార్యాలయాన్ని ఒకవైపు నుంచి చూసుకున్నట్టు మాత్రం టీడీపీ కార్యాలయాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇక్కడ వెళ్లాలని భావిస్తున్నారు. అదేవిధంగా అదే తరుణంలో చూసుకున్నట్టు మాత్రం ఎక్కువగా ఇటువైపు దృష్టి సారిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంకా చూసుకున్నట్టు మాత్రం ఈ రోజు అక్కడ తాడేపల్లిలో కూడా ఈ రోజు పార్టీ కార్యాలయాన్ని కూడా వైసీపీ కార్యాలయాన్ని సిఐడి అధికారులు పగలగొడుతున్న పరిస్థితి నెలకొంది. చూసుకుంటే ఎటువంటి విధ్వంసకాండ మాత్రం తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేస్తున్న పరిస్థితి నెలకొంది. కూల్చివేస్తామని సిఐడిఏ అధికారులు కూడా ఇప్పటికే చూసుకుంటే మాత్రం కొన్ని నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత దాన్ని సవాల్ చేస్తూ సిఆర్డీఏ ప్రెసిడెంట్ ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. అదేవిధంగా చూసుకుంటే మాత్రం హైకోర్టు కూడా వెల్లడించింది, ఈ చట్టాన్ని మీరు అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. తెల్లవారుజామున 5:30 నుంచి వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఏదైతే ఉందో సిఆర్డీ అధికారులు మాత్రం ప్రారంభించడం జరిగింది. బుక్లైన్లు, బిల్డర్లతో సహా అధికారులు తీసుకొచ్చి ఉదయం నుంచి కూడా ప్రారంభమవుతుంది. వచ్చేప్పటికే ఈ సమస్య కూడా ఏదైతే కూల్చివేతలు కూడా ముఖ్య పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా చూస్తున్నట్టు ఇరిగేషన్ స్థలంలో నిర్మాణం కొత్తగా వైసీపీ పార్టీ ఆఫీస్ నిర్మాణం జరుగుతుందని చెప్పేసి ఒకవైపు నుంచి వెల్లడిస్తున్న పరిస్థితి ఉంటుంది. దీని మీద కూడా చూస్తున్నట్టే ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఈ స్థలంలో మాత్రం వైసీపీ పార్టీ కార్యాలయం 2 ఎకరాల్లో దాదాపు గతంలో చూసుకుంటే మాత్రం 30 సంవత్సరాలు ఏదైతే ఉందో లీజు తీసుకున్నారని చెప్పేసి మేము సక్రమంగానే లీజు తీసుకున్నామని చెప్పేసి ఒకవైపు నుంచి కూడా వైసీపీ వెల్లడిస్తుంది. అనధికారికంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పేసి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు వెల్లడిస్తుందంటే అనధికారికంగా చేపడుతున్నారని, కానీ సక్రమంగానే మేము 90 సంవత్సరాలు లీజుకు తీసుకున్నాము అని చెప్పేసి ఒకవైపు నుంచి కూడా వైసీపీ వెల్లడిస్తుంది. దీనికి సంబంధించి కూడా చూస్తున్నట్టు మాత్రం ఇప్పటికే పోలీసుల సహారంలో మాత్రం వైసీపీ పార్టీ కార్యాలయం ఉంది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొని అటువైపు నుంచి కూడా ఎవరిని వెళ్ళవద్దు అని చెప్పేసి ఒకవైపు నుంచి ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు పోలీసులు. ఎవరిని మాత్రం లోపలికి రానియట్లేదు. గేట్లకు కూడా తాళాలు వేసిన పరిస్థితి నెలకొంది. దాదాపు చూసుకుంటున్నారు సిఆర్డీఏ వీళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తారు అని చెప్పి వైసీపీ వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడే రాంబాబు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ కూల్చివేత దేనికి నిదర్శనం? ఈ కూల్చివేతలకు సంబంధించి చంద్రబాబు నాయుడు విధ్వంసకారుడా లేదంటే ప్రజాస్వామ్యం మీరే తెలుసుకోవాలని చెప్పేసి పోలీసులు కూడా అక్కడున్న పోలీసు సంఘానికి కూడా అదే విధంగా ప్రభుత్వానికి కూడా రైట్. థ్యాంక్ యూ వీరస్వామి. ఇవాళ సాయంత్రం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఎంపీలతో చంద్రబాబు భేటీ అవుతారు. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతను చంద్రబాబు ఎంపిక చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై టీడీపీ పార్లమెంటరీ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ సాయంత్రం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఎంపీలతో చంద్రబాబు భేటీ అవుతారు. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతను చంద్రబాబు ఎంపిక చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై టీడీపీ పార్లమెంటరీ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం రమేష్ ఫోన్ ఇన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి. లక్ష్మి, ఈరోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన చర్చించనున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు మంత్రులుగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనే అంశంపైన ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో మొదటగా ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపైన కేంద్ర పెద్దలతో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా
ఏపీకి సంబంధించి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి, అదేవిధంగా విభజన హామీలకు సంబంధించి ఇంకా కొన్ని సమస్యలు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వాటి విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలపైన కూడా ఈ రోజు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలతో సీఎం చంద్రబాబు చర్చించబోతున్నారు. అదే సందర్భంలో పార్లమెంటరీ పార్టీ నేతను కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. ఇటు లోక్సభతో పాటు అటు రాజ్యసభలోను ఆయా సభ పక్ష నేతలను అదేవిధంగా పార్లమెంటరీ పార్టీ నేతను కూడా ఎన్నుకోనున్నారు. పార్లమెంటరీ పార్టీ నేతగా ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ మాత్రం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పనిచేయాలని భావిస్తుంది. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ కడప జిల్లా పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళతారు. 3 రోజుల పాటు పులివెందులలోనే ఉండనున్నారు వైసీపీ అధినేత జగన్. ఈ సందర్భంగా పార్టీ నేతలతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఆయన సొంత నియోజకవర్గానికి వస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. స్పీకర్గా ఎన్నికైన వ్యక్తిని అధికార విపక్ష నేతలు కలిసి ఆయన స్థానంలో కూర్చోబెట్టడం ఆనవాయితీ. అయితే స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మి. మొత్తాన్ని చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు కడప జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో 12-15 కూడా కడప ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడ నుంచి పులివెందులు కూడా చేరుకుని దాదాపు 5 రోజుల పాటు కూడా పులివెందుల కార్యకర్తలు కూడా అందుబాటులో ఉండేలా కూడా కార్యాచరణ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కడప కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులందరూ కూడా తరలి రావాలని ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం అహ్మద్ బాషా కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు అభిమానులు కూడా కడప ఎయిర్పోర్ట్ చేరుకొని ఆయన కూడా స్వాగతం పలకాలని చెప్పేసి చెప్పడంతో కార్యకర్తల అభిమానులు కూడా ఎయిర్పోర్ట్ చేరుకుంటున్నారు. 12-15 కడప ఎయిర్పోర్ట్ చేరుకొని అనంతరం అక్కడ నుంచి కూడా పులివెందులు చేరుకొని అక్కడ దాదాపు 5 రోజుల పాటు అభిమానులు కార్యకర్తలు సంబంధించిన వారికి కూడా పులివెందులు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ అందుబాటులో కూడా ఉండనున్నారు. లక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ నేతలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. మాజీ స్పీకర్ పోచారం ఇంటి వద్ద ఆందోళన నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్తో పాటు మరికొందరు గులాబీ నేతలపై జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు నమోదు అవడంతో వీరికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని పోలీసులు కోరగా బీఆర్ఎస్ నేతలు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బీఆర్ఎస్ లీడర్లకు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని వారిని ఆదేశించింది.
కాంగ్రెస్ పార్టీలో పోచారం చేరికను వ్యతిరేకిస్తూ బాల్కా సుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో పాటు బలవంతంగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసేందుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ను సైతం అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోచారం ఇంట్లోకి బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రేవంత్ రెడ్డిపై పోరాటం గెలిస్తే రైతులకు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. నా జీవితంలో ఈ రోజు చారిత్రాత్మకమని మే 6, 2022 నాడు వరంగల్ వేదికగా లక్షలాది మంది తెలంగాణ రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని చెప్పుకొచ్చారు. నా సారథ్యంలో మంత్రివర్గం ఆ మాటను నిలబెట్టుకుందని 2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని తన ట్వీట్లో వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. మేడ్చల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తీరుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. మేడ్చల్ మండల పరిధిలోని డబిల్పూర్లో సీతారాముల విగ్రహాలు ధ్వంసం జరిగిన ఆలయాన్ని రాజాసింగ్ సందర్శించారు. విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో కొందరు హిందూ సంఘాల కార్యకర్తలు నిరసన చేస్తుంటే వారిపై మేడ్చల్ సీఐ సత్యనారాయణ గంజాయి ఆక్రమణ కేసులు పెడతానని బెదిరించడం ఏంటని రాజాసింగ్ మండిపడ్డారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి నగల షాప్లో చోరీ జరిగితే సీఐ నిద్రపోతున్నారా లేక కలెక్షన్ డబ్బులు తెచ్చుకోవడానికి వెళ్లారా అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు చెరిగారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని 24 గంటల్లోగా పట్టుకోకుంటే హిందువులందరం ఏకమై డబిల్పూర్లో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని రాజాసింగ్ హెచ్చరించారు. ఒకప్పుడు మీ పోలీస్ స్టేషన్ పక్కనే దొంగతనం జరుగుతుంది. అదే మీ పోలీస్ స్టేషన్ లిమిట్లో మా హిందువులు గుడి పలగొడుతున్నారు. అది మీరు చూస్తలేరు. కానీ హిందూ కార్యకర్తలకి అయితే మీరు బాగానే వార్నింగ్ ఇస్తున్నారు. గాంజాయి కేసు పెడతా, జైల్లో పెడతా అంటే మేము లేమా? ఒకప్పుడు ఒక్క ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేస్. ఒకప్పుడు 4 ఎంపీస్ ఉండే, ఇవాళ 8 మంది ఎంపీస్ ఉన్నారు. వచ్చే గవర్నమెంట్ మాది. ఆల్ పోలీస్ అధికారులకి నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా, మా హిందువులకి ఎవరైనా వార్నింగ్ ఇస్తే రివర్స్ గేర్ పడుతుంది. ఎవరు ఈ గుడి పలగొట్టినారు, ఈ విగ్రహాలు పలగొట్టినారు, వాళ్ళకి మీరు అరెస్ట్ చేయండి. 24 అవర్స్లో మీరు రిజల్ట్ ఇవ్వాలి. అది మా రిక్వెస్ట్. లేకపోతే మొత్తం గ్రామం లేచి మీ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తాం. ఆ ధర్నాకి మేము కూడా వస్తాం. ఇన్స్పెక్టర్ గారు యాద్ పెట్టుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. 2 రోజుల్లో భారీ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల అవతరం పరంభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, మల్కాజ్గిరి, సూర్యాపేట జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.